మెదక్ జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సెల్ ఫోన్ లూటీ కేసును పోలీసులు ఛేదించినట్లు రామాయంపేట్ సీఐ వెంకట్రాజగౌడ్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జప్తి శివనూరు సమీపంలో ముగ్గురు గుర్తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను కొట్టి వారి సెల్ ఫోన్ లాక్కున్న ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టగా నేరానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. విచారణలో నిందితులు ఆర్మూర్ నుంచి ఆటోలో నార్సింగ్ ప్రాంతానికి వచ్చి దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారని చెప్పారు. నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు రఫీష్ ఇతనిపై ఇప్పటికే 3 కేసులున్నాయి. ప్రశాంత్ గౌడ్ ఇతనిపై 17కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. జనగాం ఆర్మూర్ సమీప ప్రాంతానికి చెందినవాడు సయ్యద్ రషీద్ 8 కేసులున్నాయి. ఆటో తీసుకొచ్చిన వ్యక్తి ఇతనిపై కూడా పలు కేసులున్నాయి. నిందితుల వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు దొంగతనానికి ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కి తరలించినట్టు సీఐ వెంకట్రాజగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ మరింత కట్టుదిట్టం చేస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ప్రజలు వెంటనే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని సీఐ పేర్కొన్నారు. ఈ నెల 5వ తారీఖు నాడు రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని జప్తి శివనూరు దగ్గర ఒక ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల్ని కొట్టి సెల్ ఫోన్ గుంజుకొని పోయినారని చెప్పేసి కంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మాకు ఇచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు తెలియని వ్యక్తుల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి విచారించినప్పుడు వాళ్ళు ఈ 2 నేరాలను కూడా ఒప్పుకోవడం జరిగింది. మా దగ్గర ఆర్మూర్ నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చి ఇక్కడికి దొంగతనాలు చేయడం కోసం మేము వచ్చినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ 2 సెల్ ఫోన్లు మరియు ఆటోను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటంటే తూర్పు రూపేష్, ఇతని మీద ఇంతకుముందు ఆల్రెడీ 3 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతను ఆర్మూర్ బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ప్రశాంత్ గౌడ్, జనగాం ప్రశాంత్ గౌడ్, ఈయన మీద ఇంతకుముందు 17 కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులు, బైక్ దొంగతనం కేసులు, ఇళ్లలో దొంగతనం కేసులు 17 కేసులు ఉన్నాయి. ఇతను ఆర్మూరు దగ్గర అంకాపూర్ గ్రామానికి చెందినవాడు. అదేవిధంగా సయ్యద్ రషీద్, ఇతని పైన 8 కేసులు ఉన్నాయి, పాత కేసులు. బైక్ దొంగతనం కేసులు, ఇళ్లలో దొంగతనం కేసులు 8 కేసులు ఉన్నాయి. ఇతను కూడా ఆటో తీసుకొచ్చింది ఇతన్ని కూడా ముగ్గురిని కూడా ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు, నషీద్ దగ్గర నుంచి ఆటో సీజ్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ప్రజలకి మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ హైవే పైన అక్కడక్కడ కొంతమంది రాత్రి సమయంలో ఈ టాయిలెట్స్ దగ్గర ఆపినప్పుడు కానీ ఎవరు జన సంచారం లేని ప్రాంతాల్లో ఆపినప్పుడు కానీ ఇలాంటి దొంగతనాలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఈ జనసంచారం లేని ప్లేస్లో ఆపకుండా పబ్లిక్ ఉన్న ప్లేసుల్లోనే ఆపేదానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే 100 కానీ 112 కానీ కాల్ చేసి మాకు సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే మా హైవే మొబైల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి సంబంధించిన పెట్రోల్ మొబైల్స్ కూడా ఉంటాయి. వాళ్ళు వెంటనే రీచ్ అయ్యి వాళ్ళకి ఏదైతే సహాయం అవసరమో ఆ సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది.